ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. విభిన్నమైనటువంటి వాతావరణమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండ, సాయంత్రం అయితే వడగాల్పులు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 1వ తారీఖు రావడంతో ఉష్ణోగ్రత తీవ్రత కూడా పెరిగింది. ఈరోజు చాలా మండలాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదై ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఎక్కడికక్కడ ఒక్కపోత వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం తీవ్రమైనటువంటి ఎండవేడికి తట్టుకోలేని వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో విభిన్నమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. ఒకవైపు తీవ్రమైనటువంటి ఎండలు, మరోవైపు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. నెల్లూరు జిల్లాలో గూడూరులో ఈ సీజన్లో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం మీద 20 జిల్లాల్లో 216 మండలాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా తీవ్రమైనటువంటి వడగాల్పులు కూడా చాలా ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు, మరొకవైపు వడగాల్పులు, హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 7 మండలాలు, పోలవరం జిల్లాలో 2 మండలాలు కలిపి మొత్తం 9 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు వీచినటువంటి పరిస్థితి ఉంది. మరొక 49 మండలాల్లో వడగాల్పులు కూడా వీచాయి. అదేవిధంగా ముఖ్యంగా విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ చేసినటువంటి ప్రకటన బట్టి అర్థమవుతోంది. మొత్తం మీద అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి ప్రాంతాలు చూస్తే ముఖ్యంగా గూడూరు మండలంలో 45.8 డిగ్రీలు, అదేవిధంగా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, నందమారేళ్లలో 45 డిగ్రీలు, రాయల చెరువులో 44.3 డిగ్రీలు, వలేటివారిపాలెం, తొర్రగుడిపాడులో 43.6 డిగ్రీలు, కారంచేడు, తవళంపల్లిలో 43.5 డిగ్రీలు, సంజామలలో 43.2 డిగ్రీలు, కోడూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అదే